ఇదంతా అబద్ధం మావయ్య గారు. లక్ష్మి అలాంటి పనులు చెయ్యదు, ఎవరిని చేయనివ్వదు కూడా. ఎవరో కావాలనే లక్ష్మిని ఇరికించినట్టున్నారు. లక్ష్మిని ఇరికించాల్సిన అవసరం ఎవరికుంటుందో వదినా? ఏమో, లక్ష్మియే ఇలా చేసుండొచ్చు కదా. నీ కోడలని నువ్వు వెనకేసుకురావడం కరెక్ట్ కాదు వదినా. ప్లీజ్ ప్రియమద గారు, మీరు కూడా ఇలా లక్ష్మిని అనుమానించకండి. లక్ష్మి గురించి నాకు బాగా తెలుసు. లక్ష్మి బాగా చదువుకోవడంతో పాటు నలుగురికి పాఠాలు కూడా చెప్పే అమ్మాయి. అలాంటి లక్ష్మి ఇలాంటి పని ఎలా చేస్తుంది చెప్పండి? నాన్నగారు, ఎవరు ఎన్ని చెప్పినా లక్ష్మి తప్పు చేసుండదు. పోలీసులు తీసుకెళ్లారు కదన్నయ్య. విచారణ జరిపాక లక్ష్మిది ఏ తప్పు లేదు అని ప్రూవ్ అయితే అప్పుడు నమ్ముతాం. అయినా మీరేంటి, ఆ లక్ష్మి చేసిన పని వల్ల కాలేజ్లో మీ కొడుకు సిచ్యుయేషన్ ఏంటో, పోయిన ఈ పరువు ఎలా తిరిగొస్తుంది అని ఆలోచించకుండా లక్ష్మి లక్ష్మి అని లక్ష్మి భజన చేస్తున్నారు. లక్ష్మి గురించి మీరే కాదు, మేం కూడా ఆలోచిస్తాం. ఇప్పుడు నాన్నగారు పోలీస్ స్టేషన్కి వెళ్తే అందరి ముందు తలదించుకోవడం తప్ప గర్వంగా తలెత్తుకునే పరిస్థితే ఉండదు. పెద్దయ్య గారు తలదించుకునే పరిస్థితి లక్ష్మి ఎప్పటికీ తీసుకురాదు ప్రియమద గారు. ఎందుకంటే పెద్దయ్య గారు మీకు నాన్నగారు, ఈ ఇంటికి పెద్ద దిక్కు. కానీ మా లక్ష్మికి పెద్దయ్య గారు దేవుడు. అలాంటి దేవుడు తన వల్ల తలదించుకోవాల్సి వస్తుందంటే తన తల తెగ నరుక్కుంటుందేమో గాని పెద్దయ్య గారు తలదించుకునే పని మాత్రం లక్ష్మి ఎప్పటికీ చేయదు. అమ్మయ్యా, ఈరోజు శ్రీలక్ష్మి దయ వల్ల మన హాస్పిటల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్. అమ్మా శ్రీలక్ష్మి. పెద్దయ్యా, నమస్కారం సూర్యనారాయణ గజపతి గారు. నమస్కారం ఎస్ఐ గారు. మీరేంటి మా వెహికల్ కట్టుపడ్డారు? ఆ అమ్మాయి మా ఇంటి కోడలు. మీ ఇంటి కోడలా? అదేంటి సార్, సిటీలో మీ గురించి ఎవరిని అడిగినా చాలా గొప్పగా చెప్తారు. మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలని అంటారు. అలాంటి మంచి ఇంటికి ఇలాంటి అమ్మాయి కోడలుగా రావడం నిజంగా సిగ్గుచేటు సార్. తప్పెస్ఐ గారు, మా శ్రీలక్ష్మి గురించి మీకేమీ తెలియదు కాబట్టి మీరిలా మాట్లాడుతున్నారు. అవును ఎస్ఐ గారు, నిజంగా మా శ్రీలక్ష్మి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా శ్రీలక్ష్మి లాంటి అమ్మాయి మా ఇంటికి కోడలుగా రావడం మా అదృష్టం అని చెప్తుంటారు. మేము కూడా అదృష్టంగానే భావిస్తున్నాం. అదృష్టం అదృష్టం అని తల మీద పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం అందరం తలదించుకునే పనిచేసింది. ఫ్యామిలీ మొత్తాన్ని ఇలా రోడ్డు మీదకు తీసుకొచ్చి నిలబెట్టింది. ఈ దరిద్రం గురించి మీరెప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. సార్, మీ ఇంటి కోడలు మీ వరకు మంచిదై ఉండొచ్చు, గొప్పదై ఉండొచ్చు,
కానీ మా వరకు యూనివర్సిటీ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసిన నిందితురాలు. అరెస్టు చేయక తప్పలేదు సార్. ఎస్ఐ గారు, మా లక్ష్మి డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్ అండి. క్వశ్చన్ పేపర్ లీక్ చేసిందంటున్నా అదే యూనివర్సిటీలో మెరిట్ ఆధారంగా ఫ్రీ సీట్ సంపాదించుకున్న వన్ అండ్ ఓన్లీ స్టూడెంట్ సార్ మా లక్ష్మి. అలాంటి అమ్మాయి క్వశ్చన్ పేపర్ లీక్ చేసిందంటే మీరు మాత్రం ఎలా నమ్ముతున్నారు సార్? క్వశ్చన్ పేపర్ ఉన్న గదిలో దొరికిన శ్రీలక్ష్మి హాల్ టికెట్, కాలేజ్ స్టూడెంట్స్ ఫోన్స్కి షేర్ చేసిన శ్రీలక్ష్మి మొబైల్ నంబర్ ఆధారంగా ఈ తప్పు శ్రీలక్ష్మి చేసిందని మేము నమ్ముతున్నాం. అందుకే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. వేరే ఏ కేసులో దొరుకున్నా మీ ముఖం చూసి వదిలేసేవాణ్ణి. కానీ ఈ కేసులో మాత్రం అలా చేయడం కుదరదు సార్. ఖచ్చితంగా నిందితురాల్ని కోర్టులో హాజరుపరచాలి సార్. మీరిలా నిందితురాలు అనకండి ఎస్ఐ గారు. మా కోడలు నిందితురాలు కాదు, ఉత్తమురాలు. ఎస్ఐ గారు, మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం క్వశ్చన్ పేపర్ లీక్ అవడం అనేది ఏ సమయంలో, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? అరౌండ్ 11 PM. అంత కరెక్ట్గా టైం తెలిసినప్పుడు యూనివర్సిటీలో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేస్తే మా శ్రీలక్ష్మి తప్పు చేసిందో లేదో తేలిపోతుంది కదా ఎస్ఐ గారు. అవును కదా. తప్పు చేసేవాళ్ళు అంత ఈజీగా దొరికిపోతారా సార్? క్వశ్చన్ పేపర్ లీక్ చేయాలనుకునే ముందు ప్రీ ప్లాన్డ్గా పవర్ ఆఫ్ చేశారు. ఆ హాఫ్ అన్ అవర్ సీసీ ఫుటేజ్ తప్ప మొత్తం ఉంది సార్. అలాంటప్పుడు తప్పు చేసింది మా లక్ష్మి అని ఎలా చెప్తారు ఎస్ఐ గారు?